అండి, నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే 2025లో మన ఫస్ట్ వ్లాగ్ అండి, న్యూ ఇయర్ వ్లాగ్. చాలా చిన్న వ్లాగే, పూర్తి దాకా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకైతే న్యూ ఇయర్ రోజు కూడా స్కూల్ ఉందండి. అందుకు నిద్ర లేవంగానే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయంగానే పిల్లలు అయితే రెడీ చేశాను. ఎందుకంటే వాళ్ళు కేక్ కట్ చేయడానికి ఎంత ఎదురు చూస్తున్నారంటే ఇంకా అందుకు వాళ్ళని అయితే రెడీ చేసేసాను. ఇంకా రెడీ చేసిన తర్వాత ఆగండి అనేసి కొద్దిసేపు ఆపానండి. 2 ఫొటోస్ అయినా తీసుకుందాము అనేసి. మా ఉదయ్ చూడండి ఎలా ఫోజ్ ఇస్తున్నాడు. ఇంకా మా గీత ఈ లంగా అయితే నేను చాలా డేస్ క్రితం నేనే స్టిచ్ చేశాను కదండి. ఒక షాల్వా తీసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. పైన చోలీ క్లాత్ వేరే తీసుకున్నాను, కింద షాల్వా తీసేసుకొని అలా స్టిచ్ చేశాను. చాలా తక్కువ కాస్టే పడుతుందండి. ఇలా తీసుకుంటే చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. చాలా బాగా కలర్ బాగా నొప్పింది అనిపించింది నాకైతే. గీతకైతే మా ఉదయ్ది అయితే మాత్రం నార్మల్గా ఒకసారి వేసుకున్నాడండి వాడు. ఇంకా వానికి కొత్త డ్రెస్ అయితే ఇంట్లో లేదు, అందుకు ఇది వేశాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్లో కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి. ఇంకా అలా అని గీత లంగా చోలి వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉండగలుగుతుందండి. ఎందుకంటే నేను లోపల లైనింగ్ చాలా సాఫ్ట్ది వేస్తానన్నమాట ఇలా లంగా చోలీస్కి. ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళు క్యారీ చేసుకోగలగాలి. అలా అయితే మనం ఇంట్లో కుట్టుకుంటేనే చాలా బెటర్ అండి పిల్లలకి ఇలాంటివి. ఇంకా తర్వాత అయితే వాళ్ళు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ నాన్న, నేను ఇప్పటికీ హెడ్ బాత్ చేయలేదండి, అందుకు వాళ్ళతో కేక్ అయితే కట్ చేయించడం లేదు. మా హస్బెండ్ కట్ చేపిస్తాడు అనేసి అలాగే ఎదురు చూస్తున్నాడు. తనేమో ఇంకా రావడం లేదు. ఇంకా వీళ్ళకి ఈరోజు టిఫిన్ కూడా ఏమీ లేదండి. మార్నింగ్ పాలైతే తాగేశారు. కొద్దిగా కేక్ తినేసరికి వాళ్ళ టమ్మీ ఫిల్ అయిపోతుందిలే అనేసి నేను కూడా అలాగే వదిలేశాను. వాళ్ళైతే ఎంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ తిన్న తర్వాత కూడా చెప్తున్నాను, చాలా బాగుందనమాట. ఇంట్లో చేసుకునేదే ఇంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఎంత ఎక్కువ తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం అదే బయట చేసుకున్నవి తింటే పిల్లలకు కూడా కొంచెం వామిటింగ్స్ అలాంటివి చాలా ఎక్కువ అవుతాయండి. ఇంకా తర్వాత అయితే పిల్లలు కట్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న అయితే ఇంకా రాలేదు. మా గీత అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని మీ అందరికి కూడా చెప్తుంది. కానీ కొద్దిగా బయట నుంచి మ్యూజిక్ యాడ్ అయ్యిందండి, అందుకు కట్ చేశాను నేనైతే. తర్వాత వాళ్ళిద్దరికి అలా నైఫ్స్ వాళ్ళిద్దరికి ఇచ్చేస్తే వాళ్ళే చూడండి ఎలా కట్ చేస్తున్నారో. నేను కింద అట్ట ఉంది కదండి, ఆ అట్ట అవన్నీ తీసి పెట్టేసుకుంటాను అనమాట నేను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత. ఇంకా ఇలా నైఫ్స్ కూడా నా దగ్గర ఉంటాయన్నమాట. ఇవన్నీ కేక్స్ కట్ చేసినప్పుడల్లా పిల్లలకి అచ్చం బయట తెచ్చిన వాటిలాగే ఉండాలి అనేసి. తర్వాత నేను కూడా తినిపించేసాను. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చేసి తినేసాడు. మళ్ళీ నాకు కూడా చెప్తుందనమాట మా గీత, పెద్ద పిల్లలు అయిపోయారు అప్పుడే. ఇంకా మా ఉదయ్ కూడా కట్ చేపించేసి ఇంతేనండి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఇంతే. ఎలాంటి స్పెషల్స్ కూడా నేను ఈరోజు ఏమీ చేయలేదు. అసలు సెలబ్రేషన్ అన్నట్టు కూడా చేయను అనమాట. మా హస్బెండ్ ఒకటే చెప్తూ ఉంటాడు, మనకి ఇది పండగ కాదు, మనం ఉగాదికి ఇవి చేసుకోవాలి అంటూ ఉంటాడు. కానీ పిల్లల కోసం కొన్ని చేయాలి కదండి. ఎందుకంటే పిల్లలు డల్గా ఉండడం అంత అనిపించదు అనమాట. అందుకైతే వాళ్ళ కోసం అలా చిన్న సెలబ్రేషన్ అంతే. ఇంకా తర్వాత లంచ్ కోసం అయితే ఇలా కట్టానమాట. ఈరోజు పులిహోర చేసి కట్టేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసేసి దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీపం పెట్టేసుకున్నాను. నార్మల్ డేస్లో పూలు దొరకవండి మాకి, ఎప్పుడో కానీ. అంటే నార్మల్గా మండే అలాంటి డేస్ అయితే దొరుకుతాయి తప్ప ఇలా నార్మల్గా దొరకవు. అందుకు నేను కూడా నార్మల్గా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత నేను కూడా కేక్ కట్ చేసేసుకొని తినేస్తున్నాను అనమాట. తినేసి ఫస్ట్ కేక్ కటింగ్ చేసి మీకే పెట్టాను, మీరు తినలేరు కాబట్టి మీతో పాటు నేనే తినేసాను అది కూడా. ఇంకా ఎలాంటి సెలబ్రేషన్స్ లేకపోయినా నేను ప్రతిసారి న్యూ ఇయర్ మొత్తం ఇలా కేక్ కట్ చేసుకొని తిన్న తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. లంచ్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి రోజు మొత్తం ఖాళీగా ఉన్నాను అనమాట. ఈరోజు ఇంకెలాంటి పని ఏమీ పెట్టుకోలేదు ఈరోజు అయితే. ఇంకా మనకి పనేమీ లేకుండా అలాగే ఫ్రీగా ఉండి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒక ఎమోషన్లా తీసుకునేది టీ మాత్రమే కదండి. అలాగా నేను కూడా టీ ప్రశాంతంగా పెట్టుకొని అలా తాగుతూ ఉన్నాను. దాన్ని నేను జ్యూస్ గ్లాస్లో వేసుకొని తాగుతున్నాను అనమాట. తాగడానికి ఏ గ్లాస్ అయితే ఏముందండి, నేను ఏ గ్లాస్ అయితే కొత్తగా కొనుక్కొని ఉంటానో దాంట్లో నేను ఎక్కువ టైమ్స్ తాగుతాను అనమాట కొత్తలో. తర్వాత కూడా దాన్ని బాగా యూజ్ చేస్తాను. ఇంకా అలాగా నేను ఈ మధ్యకాలంలోనే ఆ జ్యూస్
జ్యూస్ గ్లాసు తీసుకున్నాను, దాంట్లోనే టీ కూడా తాగుతున్నాను. అందుకు మా హస్బెండ్ నన్ను ఎక్కరిస్తున్నాడు అనమాట, మీకు కూడా చూపిస్తున్నాడు. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే మాత్రం నేను లైనింగ్స్ అవి ఇవి తీసుకునేది ఉంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి పని స్టార్ట్ చేసుకోవాలి కదండి మళ్ళీ. అందుకైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చినప్పుడు ఇలా బయటే ఈరోజు ఇంకా స్నాక్లోకి అయితే నేను గోబీ రైస్ అండ్ పిల్లలకి గోబీ కూడా తినిపించేసి ఇంటికి వెళ్ళిపోయాము. అంతేనండి, ఈరోజు చాలా సింపుల్ సెలబ్రేషన్. అలాగే చాలా చాలా దిగాలుగా, అలాగే చిన్నపాటి టెన్షన్, కొద్దిగా భయంతో గడిచిన రోజండి ఈరోజు. ఎందుకనంటే ఇప్పుడు సంధ్య వేరు, ఒకప్పుడు సంధ్య వేరు. అలాగే 1.5 year నుంచి నేను మా హస్బెండ్ ఒకరికొకరం అనుకుంటూ మాత్రమే ఉన్నాము. అంటే ఇన్ని ఇయర్స్ లేరా అంటే ఇన్ని ఇయర్స్ కూడా ఉన్నాము. కానీ ఈ 1.5 year అయితే ఒంటరిగా ఉన్నామన్నమాట. అందుకు ఈరోజు కొద్దిగా దిగాలు. ఎందుకు ఈరోజు అంత దిగాలు అంటే కొన్ని ఫోన్ కాల్స్ వినడం వల్ల. ఇంకా అవన్నీ రేపటి వీడియోస్లో చెప్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో.